నమస్కారం. ఈ రోజుల్లో విద్యార్థుల పరిస్థితి ఆలోచిస్తే, ఆహ్! ముఖ్యంగా 8వ తరగతి దాటిన వాళ్ల గురించి, ఒకవైపు బోర్డ్ పరీక్షల ఒత్తిడి, మరోవైపు జేఈఈ, నీట్ లాంటి పెద్ద పెద్ద పోటీ పరీక్షలు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడమంటే అది విద్యార్థులకే కాదు, వాళ్ల తల్లిదండ్రులకు కూడా పెద్ద సవాలే. సరిగ్గా ఈ సమస్యకే మేం పరిష్కారమంటున్న ఒక కొత్త విద్యా నమూనా మన దృష్టిని ఆకర్షించింది. దాని పేరు లిమిట్లెస్ లెర్నర్స్. వాళ్ల వెబ్సైటు, కొన్ని బ్రోషర్లు మనకు దొరికాయి. వాటి ఆధారంగా అసలు ఈ మోడల్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, ఇది నిజంగా అంత గొప్పదా అని లోతుగా చర్చిద్దాం. సరే, మొదలు పెడదామా? అసలు ఈ లిమిటెడ్ లెర్నర్స్ కథేంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ప్రోగ్రాం. కోచింగ్ ప్రోగ్రామా? అవును. కానీ ఇక్కడే ఒక తేడా ఉంది. ఇది బయట ఉండే కోచింగ్ సెంటర్ కాదు. వాళ్ళు నేరుగా పాఠశాలలతోనే భాగస్వామ్యం పెట్టుకుంటారు. ఆ కోచింగ్ను స్కూల్ టైంలోనే, స్కూల్ క్యాంపస్లోనే అందిస్తారు. ఓ, అలాగా. 8 నుండి 12వ తరగతి విద్యార్థులే వీరి టార్గెట్. బోర్డు పరీక్షల నుండి ఒలింపియాడ్స్ వరకు అన్నీ కవర్ చేస్తామని చెబుతున్నారు. ఓకే, అంటే స్కూల్ అయిపోయాక మళ్ళీ బ్యాగ్ వేసుకుని కోచింగ్ సెంటర్కు పరిగెత్తే పని ఉండదన్నమాట. ఖచ్చితంగా. నిజానికి వాళ్ల విజన్ స్టేట్మెంట్ చూస్తే మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటది? ప్రతి పాఠశాలను పోటీ పరీక్షల విజయానికి కేంద్రంగా మార్చడం, విద్యార్థులకు బయట కోచింగ్ అవసరం లేకుండా చేయడం, ఇది వాళ్ల లక్ష్యం. అంటే బయట కోచింగ్ సెంటర్ల అవసరాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలన్నది వాళ్ల ఆలోచన. అవును. అమ్మో, ఇది చాలా పెద్ద మాట కదా. ఇంతకాలం వేర్వేరుగా ఉన్న రెండు ప్రపంచాలను, అంటే స్కూల్, కోచింగ్ రెండింటినీ ఒకే చోట కలుపుతున్నారు. మరి ఇది ఎలా సాధ్యమంటున్నారు? వాళ్లు చెప్పేదేంటంటే వాళ్ల నిపుణులైన ఫ్యాకల్టీ, ఒక పక్కా ప్రణాళికతో కూడిన పాఠ్యప్రణాళిక, ఇంకా వాళ్ల టెక్నాలజీ, వీటన్నిటినీ నేరుగా స్కూల్కే తీసుకొస్తామని చెబుతున్నారు. అంటే పాఠశాల ఒక రకంగా హై ఎండ్ కోచింగ్ సెంటర్గా కూడా మారిపోతుంది. కరెక్ట్. అదే వాళ్ల ఆలోచన. ఆసక్తికరంగా ఉంది. ఈ ప్రోగ్రాంను కొంచెం విడమరిచి చూద్దాం. ఇందులో ఏమైనా దశలున్నాయా? అంటే 8వ తరగతికి 12వ తరగతికి ఒకేలా ఉండదు కదా? లేదు. 2 ప్రధాన దశలున్నాయి. మొదటిది 8 నుండి 10వ తరగతి విద్యార్థుల కోసం ఫౌండేషన్ ప్రోగ్రాం. ఫౌండేషన్ ప్రోగ్రాం. అవును. దీన్ని భవిష్యత్తులో జరిగే పెద్ద యుద్ధానికి పునాది వేయడం లాంటిది అనుకోవచ్చు. ఫౌండేషన్ అంటే కేవలం కాన్సెప్ట్స్, బేసిక్స్ చెబుతారా? బేసిక్స్ మాత్రమే కాదు. ఇక్కడే వాళ్ల వ్యూహం కనిపిస్తుంది. ఎన్సీఆర్టీ సిలబస్తో పాటు లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, మ్యాథ్స్ ఫౌండేషన్ను బలోపేతం చేయడంపై ఎక్కువ దృష్టి పెడతారు. ఓ, అంటే విద్యార్థులను కేవలం బట్టి పట్టించేలా కాకుండా వాళ్ల ఆలోచనా విధానాన్ని మొదటి నుంచే నిర్మించడం వీరి లక్ష్యం. అందుకే దీన్ని వాళ్ళు మేధోపరమైన మౌలిక సదుపాయాలను నిర్మించడం అని పిలుస్తున్నారు. బావుంది ఈ పదం. ఎన్టీఎస్సీ, ఒలింపియాడ్స్ లాంటి పరీక్షలకు కూడా ఇక్కడే పునాది వేస్తారు. అంటే 11వ తరగతికొచ్చేసరికి విద్యార్థి అప్పటికే మానసికంగా, మేధోపరంగా సిద్ధంగా ఉంటాడనమాట. ఇది వాళ్లకు ఇతరుల కంటే ఒక అడుగు ముందుంచుతుంది. ఖచ్చితంగా. వాళ్లు వాడే పదం అపూర్వమైన ఆధిక్యం. ఇంగ్లీష్లో అన్‌ప్రెసిడెంటెడ్ ఎడ్జ్ అంటారు కదా, అది. ఓకే. ఇక రెండో దశ 11, 12 తరగతుల కోసం ఐఐటి జేఈ అండ్ నీట్ ప్రోగ్రాం. ఇది చాలా తీవ్రమైనది, పూర్తిస్థాయి యుద్ధం లాంటిది. ప్రతిదీ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకునే ఉంటుంది. దాని నిర్మాణం ఎలా ఉంటుంది? అంత తీవ్రంగా ఉంటుందంటే ప్రతిదీ పక్కగా ప్లాన్ చేసి ఉండాలి గదా? చాలా పక్కాగా. ప్రతిరోజు ఏం చెప్పాలి, ఏ టాపిక్ కవర్ చేయాలి అని చెప్పే డైలీ లెక్చర్ ప్లాన్స్ ఉంటాయి. ప్రతిరోజునా? అవును. ప్రతి లెక్చర్ తర్వాత సాధన చేయడానికి డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ లేదా డిపిపిస్ ఇస్తారు. అంతేకాకుండా అసైన్మెంట్లు, గత సంవత్సరాల ప్రశ్నపత్రాల సాధన అంతా ఒక క్రమపద్ధతిలో ఉంటుంది. మరి టెస్ట్లో? మూల్యాంకనం కూడా అంతే కఠినంగా ఉంటుంది. ప్రతివారం ఒక పార్ట్ టెస్ట్, ప్రతి నెల ఒక పూర్తి సిలబస్ టెస్ట్. రివిజన్ సంగతేంటి? సిలబస్ పూర్తి చెయ్యడమే ఒక ఎత్తైతే దాన్ని గుర్తుపెట్టుకోవడం మరో పెద్ద సవాలు కదా? దానికి కూడా వాళ్ల దగ్గర ఒక 3 స్థాయిల రివిజన్ సిస్టమ్ అని ఒకటుందని చెప్తున్నారు. 3 స్థాయిలా? అవును. మొదటి స్థాయిలో సిలబస్ పూర్తి చేయడం. ఒక్క నిమిషం, అది మామూలుగా జరిగేదే కదా, అందులో ప్రత్యేకత ఏముంది? అవునవును. కానీ అక్కడే అసలు విషయముంది. అది మొదటి స్టెప్ మాత్రమే. రెండవ స్థాయిలో కేవలం ముఖ్యమైన, కష్టమైన అంశాలపై ఒక మధ్యకాల సమీక్ష ఉంటుంది. ఇక మూడవది ఫైనల్ పరీక్షలకు ముందు పూర్తి సిలబస్ను వేగంగా రివైజ్ చేసే ఒక క్రాష్ కోర్స్.
ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఈ నిర్మాణం వల్ల విద్యార్థి నేర్చుకున్నది ఏదీ మర్చిపోకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షకు వెళ్తాడని వారి భరోసా అన్నమాట. నేను వాళ్ళ మెటీరియల్లో టెక్నాలజీ గురించి కూడా చదివాను. ఆ ఏఐ ఆధారిత రిపోర్ట్స్, దాని గురించి కొంచెం చెప్పండి. అదెలా పనిచేస్తుంది? ఇది చాలా ఆసక్తికరమైన అంశం. వాళ్ళు ఏఐ ఆధారిత విశ్లేషణ నివేదికలు ఇస్తామని చెబుతున్నారు. ఇది కేవలం విద్యార్థికి వచ్చిన మార్కులు చెప్పడమే కాదు. మరి ఒక రకంగా ఇది విద్యార్థి అకాడమిక్ హెల్త్ రిపోర్ట్ లాంటిది. ఉదాహరణకు ఒక టెస్ట్ రాశాక ఆ రిపోర్ట్ ఇలా చెబుతుంది: మీరు ఫిజిక్స్లోని న్యూటన్స్ లాస్ చాప్టర్లో కాన్సెప్ట్ ప్రశ్నల కంటే న్యూమరికల్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి 40% ఎక్కువ సమయం తీసుకుంటున్నారు, లేదా కెమిస్ట్రీలో ఆర్గానిక్ రియాక్షన్స్ను తప్పుగా గుర్తుంచుకుంటున్నారు అని. అబ్బా! అంటే నా స్కాన్ రిపోర్ట్ లాగా అనమాట. నా వీక్నెస్ ఎక్కడుందో ఖచ్చితంగా చెప్పేస్తోంది. ఇది ఉపాధ్యాయులకు, విద్యార్థులకు చాలా విలువైన సమాచారం కదా. అవును. డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకునే ఈ కాలంలో తల్లిదండ్రులకు, పాఠశాల యాజమాన్యాలకు ఇలాంటి ఖచ్చితమైన ఫీడ్బ్యాక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సరే, ప్రోగ్రామ్ నిర్మాణం చాలా బలంగా ఉంది. అయితే వాళ్ళు దీన్ని ఒక సంపూర్ణ సమీకృత అభ్యాస పర్యావరణ వ్యవస్థ అని అంటున్నారు. అందులో 8 కీలక స్తంభాలున్నాయట. ఆ స్తంభాలన్నిటినీ చూస్తే ఇది కేవలం చదువు చెప్పడం మాత్రమే కాదనిపిస్తోంది. నిజమే. ఆ 8 స్తంభాలను మనం స్థూలంగా చూస్తే 3 ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు. అవేంటి? మొదటిది పాఠ్యాంశాల ఏకీకరణ, అంటే ఎన్సీఆర్టీ, పోటీ పరీక్షల సిలబస్లు కలపడం. రెండవది నిరంతర మూల్యాంకనం, వారపు పరీక్షలు, ఏఐ రిపోర్ట్లు, పర్ఫార్మెన్స్ డాష్బోర్డ్లు ఇవన్నీ. ఇక మూడవది విద్యార్థికి మానసిక మద్దతు, స్టూడెంట్ సపోర్ట్. ఆ మూడోది నాకు చాలా ముఖ్యంగా అనిపిస్తుంది. వ్యక్తిగత మార్గదర్శకత్వం, సందేహాల నివృత్తి, టాపర్ స్ట్రాటజీ వర్క్షాప్లు, ప్రేరణా కార్యక్రమాలు ఇవన్నీ అందులో భాగమేనా? ఖచ్చితంగా. చాలా కోచింగ్ సెంటర్లు మొదటి రెండింటిపైనే ఎక్కువ దృష్టి పెడతాయి. కానీ ఈ మానసిక మద్దతు అనే అంశాన్ని జోడించడం ద్వారా వాళ్లు విద్యార్థి ఒత్తిడిని కూడా మేనేజ్ చేస్తామని, వాళ్ల ప్రయాణంలో తోడుగా ఉంటామని తల్లిదండ్రులకు ఒక భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది వాళ్లను ఇతరుల నుండి వేరుగా నిలబెట్టే ప్రయత్నం. అవును. ఇంకో విషయం, ఆ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ డాష్బోర్డ్, అది కేవలం విద్యార్థులకు, తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా పాఠశాల యాజమాన్యానికి కూడా అందుబాటులో ఉంటుందట. అవును. ఇది చాలా తెలివైన ఎత్తుగడ. ఎందుకు? దీనివల్ల పాఠశాల యాజమాన్యం కూడా ప్రోగ్రాం ఎలా నడుస్తోందో, విద్యార్థులు ఎలా రాణిస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇది వాళ్లలో నమ్మకాన్ని పెంచుతుంది, పారదర్శకత అన్నమాట. సరే, ఈ వ్యవస్థ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక వరంలా అనిపిస్తోంది. సమయం, డబ్బు ఆదా అవుతాయి. కాని ఒక పాఠశాల యాజమాన్యం దృష్టిలో వాళ్లను ఒప్పించే అంశమేమిటి? కేవలం విద్యార్థుల విజయమేనా, లేక ఇందులో వాళ్లక్కూడా ఏదైనా వ్యాపార ప్రయోజనముందా? మంచి ప్రశ్న. విద్యార్థుల విజయం ఖచ్చితంగా పాఠశాల కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది. జాతీయ స్థాయిలో తమ స్కూల్ నుండి టాపర్లు వస్తే అడ్మిషన్లు పెరుగుతాయి. కానీ అంతకు మించి వాళ్లు పాఠశాలలకు కొన్ని కీలకమైన వాగ్దానాలు చేస్తున్నారు. అవేంటి? మొదటిది మరియు చాలా ముఖ్యమైనది, 0 కార్యాచరణ భారం. జీరో ఆపరేషనల్ బర్డెన్. అవును. అంటే ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ఫ్యాకల్టీని నియమించడం, మెటీరియల్ తయారు చేయడం, పరీక్షలు నిర్వహించడం, ఈ తలనొప్పులేవీ మీకుండవు, అంతా మేమే చూసుకుంటాం అని చెబుతున్నారు. అంటే స్కూల్ వాళ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే చాలు. అంతే. ఆ మాట వినడానికి భలే ఉంది. కాని అది ఎంతవరకు నిజం? ఒక విద్యార్థి ప్రవర్తనకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే బాధ్యత ఎవరిది? పాఠశాల ఉపాధ్యాయులదా లేక వీరి ఫ్యాకల్టీదా? ఈ స్వతంత్రంగా పనిచేయడం అనే మాట పారదర్శకత లోపానికి దారితీసే అవకాశం కూడా ఉంది కదా? అది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ నమూనా కాగితం మీద అద్భుతంగా ఉన్నా ఆచరణలో ఇలాంటి సవాళ్లు ఎదురవుతాయి. పాఠశాల సంస్కృతిలో ఈ బయటి బృందం ఎలా ఇమిడిపోతుంది? వాళ్ల టీచర్లకు, వీళ్ల ఫ్యాకల్టీకి మధ్య సమన్వయం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వారి బ్రోషర్లో స్పష్టంగా లేవు. ఇక ఆర్థికంగా పాఠశాలలకు ఎలా ప్రయోజనం చేకూరుతుంది? వాళ్లు పారదర్శకమైన ఆదాయ భాగస్వామ్య నమూనాను ప్రతిపాదిస్తున్నారు. రెవెన్యూ షేరింగ్ మోడల్ అన్నమాట. ఇందులో పాఠశాలలు తమకు అనువైనదాన్ని ఎంచుకోవచ్చు. ఒక్కో విద్యార్థికి ఇంత అనే ఫీజు చెల్లించడం కావచ్చు, లేదా వచ్చిన ఫీజులో వాటా పంచుకోవడం కావచ్చు. హైబ్రిడ్ మోడల్ కూడా ఉందంటున్నారు. అవును. కొన్నిసార్లు రెండింటి కలయికతో కూడా ఉంటుంది. ఇది పాఠశాలలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తుంది.
అంటే విద్యార్థుల విజయం, పాఠశాల బ్రాండింగ్, 0 తలనొప్పి, పైగా అదనపు ఆదాయం. ఏ పాఠశాల యాజమాన్యానికైనా ఇది ఆకర్షణీయంగానే ఉంటుంది. మరి విద్యార్థుల విషయానికి వస్తే వారికెలాంటి ప్రయోజనాలు కలుగుతాయని స్పష్టంగా చెబుతున్నారు. వాళ్ల జాబితా ప్రకారం విద్యార్థుల్లో సమస్య పరిష్కార నైపుణ్యాలు పెరుగుతాయి, వేగం మరియు ఖచ్చితత్వం మెరుగుపడతాయి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెరుగుతాయని చెబుతున్నారు. అంతిమ లక్ష్యం అంతిమంగా పాఠశాల నుండి ఐఐటి లేదా ఎయిన్స్ వరకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తామని భరోసా ఇస్తున్నారు. ఇదంతా వింటుంటే ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఈ నమూనా నిజంగా విద్యార్థులపై ఒత్తిడిని తగ్గిస్తుందా, లేక పాఠశాల సమయంలోనే కోచింగ్ ఒత్తిడిని మరింత కేంద్రీకరిస్తుందా? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే రేస్లో పరిగెత్తినట్టవదా? ఇది $1 మిలియన్ ప్రశ్న. వాళ్లు చెప్పేదేమిటంటే 2 వేరువేరు ఒత్తిళ్లు, అంటే బోర్డ్సు, కోచింగ్, ఇవి ఒకే చోట చేరడం వల్ల అది సజావుగా ఏకీకృతమైన అనుభవంగా మారుతుందని. సీమ్లెస్లీ ఇంటిగ్రేటెడ్. అవును, బోర్డ్ సిలబస్, కాంపిటిటివ్ సిలబస్ ఒకదానికొకటి సహాయపడేలా బోధిస్తాం కాబట్టి విద్యార్థికి భారం తగ్గుతుందని వాళ్ల వాదన. థియరీలో బాగుంది, కానీ ప్రాక్టికల్గా ఒక 16 ఏళ్ల విద్యార్థి దీన్ని ఎలా తీసుకుంటాడనేది ఆలోచించాల్సిన విషయమే. వాళ్ల సామాజిక జీవితం సంగతేంటి? నిజమే. సరే, మార్కెట్లో ఇలాంటి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఇంకా ఉన్నాయి. మరి వీళ్లు తమను తాము ప్రత్యేకంగా ఎలా నిలబెట్టుకోవాలనుకుంటున్నారు? వాట్ మేక్స్ దెమ్ స్పెషల్? వాళ్లు కొన్ని విషయాలను హైలైట్ చేస్తున్నారు. అనుభవజ్ఞులైన ఐఐటి, ఎన్ఐటి డాక్టర్ ఫ్యాకల్టీ, ఆధునిక బోధనా పద్ధతులు, డిజిటల్ ట్రాకింగ్, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటి సారాంశం ఒక్కటే: వృత్తి నైపుణ్యం మరియు స్వయం సమృద్ధి. స్వయం సమృద్ధి అంటే వాళ్లు పాఠశాలలో ఒక చిన్న ట్యూషన్ సెంటర్లా కాకుండా ఒక పూర్తి స్వతంత్ర విద్యా విభాగంలా పనిచేస్తారు. ఓకే. సొంత ఫ్యాకల్టీ, సొంత మెటీరియల్స్, సొంత టెక్నాలజీ, సొంత ప్రణాళిక అన్నీ వాళ్లవే. ఈ స్వతంత్రంగా పనిచేయడమనే మాటే పాఠశాల యాజమాన్యానికి వాళ్ల ప్రధాన అమ్మకపు వాగ్దానం. అంటే మీకు ఎలాంటి తలనొప్పి లేదు, అంతా మేమే చూసుకుంటాం, ఫలితాలు అందిస్తాం. అదే వారి వ్యూహం. మొత్తం మీద మనం చూసింది ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాంటి ఎడ్యుకేషన్ మోడల్. ఫౌండేషన్ నుండి అడ్వాన్స్డ్ కోచింగ్ వరకు టెక్నాలజీ, మెంటార్షిప్ మరియు పాఠశాలలకు స్పష్టమైన వ్యాపార ప్రతిపాదన అన్నీ ఒకే చోట ఉన్నాయి. అవును, పాఠశాల విద్య, పోటీ పరీక్షల తయారీ అనే ఈ గందరగోళాన్ని రెండింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా పరిష్కరించడమే ఈ నమూనా లక్ష్యం. సామర్థ్యం, నాణ్యత మరియు ఫలితాల వాగ్దానాలపై ఇది నిర్మించబడింది. ఈ సమాచారం ఈ ప్రోగ్రాం ఏమిటి మరియు ఎలా పనిచేస్తోందో వివరంగా చెప్పింది. కాని ఇది మన విద్యా వ్యవస్థ భవిష్యత్తుపై కొన్ని పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది కదా? ఖచ్చితంగా. ఇది కేవలం ఒక ప్రోగ్రాం గురించి కాదు, విద్యా భవిష్యత్తు గురించిన చర్చ. పోటీ ఒత్తిళ్లు రోజురోజుకు పెరుగుతున్న ఈ తరుణంలో ప్రత్యేక కోచింగ్ను సంప్రదాయ పాఠశాల వ్యవస్థలో నేరుగా విలీనం చేసే ఈ నమూనా భవిష్యత్తులో ఒక కొత్త ప్రమాణంగా మారుతుందా? ఇది పెద్ద ప్రశ్న. ఒకవేళ మారితే, ఒక పాఠశాల విద్యా ప్రణాళికలో ఇంత గణనీయమైన భాగాన్ని బయటి ప్రత్యేక భాగస్వామి నిర్వహిస్తున్నప్పుడు అసలు పాఠశాల పాత్ర ఏమిటి? అది కేవలం భవనాలు, ప్లేగ్రౌండ్లు అద్దెకిచ్చే ఒక వేదికగా మిగిలిపోతుందా? విద్యనందించే బాధ్యత పూర్తిగా ఇలాంటి ప్రైవేట్ సంస్థల చేతిలోకి వెళ్ళిపోతుందా? ఇది మనం ఆలోచించాల్సిన చాలా పెద్ద ప్రశ్న.